ఈ నెల 20న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు 4 రోజులు అహర్నిశలు కష్టపడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నరేందర్ రెడ్డిని గెలిపించడం ద్వారానే పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వానికి వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక చాలా మంది యువత బాధపడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ తోనే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, బొలుమల శంకర్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అధికారంలోకి ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని మోసం చేసి ఈ మూడు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఉద్యోగుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని చెప్పి ఇచ్చేది నేనున్నా. మీకు ఏ పని చేయడానికి నేనున్నా. ఏ ఎమ్మెల్సీ గెలిచినోడు రాడు, ఓడినోడు ఇక్కడికి రాడు. నేను బరాబర్ చెప్తున్నా, మీకు ఎమ్మెల్యేగా 24 గంటలు అందుబాటులో ఉంది. మీకు ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. నాతో మీరు పని చేయించుకోవాలంటే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మీరు ధైర్యంగా నేను పార్టీ కోసం పనిచేసినా నాకు ఈ పని చేయాలని మీరు అని నా దగ్గరికి ధైర్యంగా కావాలంటే మీరు ఈ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించి మీ బోయినపల్లి మండలాన్ని ఈ చొప్పదండి నియోజకవర్గంలోనే ఒక టాప్ మండలిగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, కూటుకూరి నరేందర్ రెడ్డి గారిని బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 2 ఉంటుంది, దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో 1వ నంబర్ రాయాలని చెప్తే అందరూ కూడా ప్రతి ఒక్కరికి అదే విధంగా చెప్పి అత్యధిక మెజార్టీతోటి గెలిపించవలసిందిగా మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా. నేను ఒకటే